ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఏంటత్యా ఇది? ఎందుకు ఇలా టెస్ట్ చేస్తున్నారు? అసలు ఆవిడ ఏం మాట్లాడుతుందో మీరు వింటున్నారా? మీరు చెప్పండి, నేను ఎవరి కోడల్ని? మీ కోడల్నా లేక ఆవిడ కోడల్నా? ఏందమ్మా ఇది? తను నా కోడలు, నా కొడుకు కౌశిక్ భార్య. ఏంటి బాబు, మీ అమ్మ ఏంది అట్ట మాట్లాడుతా ఉండాది? నీ పెండ్లం రుద్రాణి అయితే ఆ అమ్మిని వదిలేసి నా కోడల్ని పట్టుకొని ఏదేదో అడుగుతా ఉండదేంది? అమ్మా, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అమ్మా. నేను వచ్చి నీతో అన్ని మాట్లాడతాను. దయచేసి నువ్వు వెళ్ళమ్మా, ప్లీజ్. సిఐ గారు, ఐ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ప్లీజ్ మీరు వెళ్ళండి. తన కోడలు మిస్ అయిందని కంప్లైంట్ ఇచ్చారండి. అసలు ఆ రోజు మిమ్మల్ని ఎవరు కిడ్నాప్ చేశారో తెలియదు. ఈవిడేమో ఏదో చెప్తుంది. అంతా గందరగోళంగా ఉందండి. ఏం కంప్లైంట్ వద్దండి, అన్నీ వెనక్కి తీసుకుంటాం. అమ్మా, నా మాట వినమ్మా. ఇప్పుడు నువ్వు ఇక్కడేం మాట్లాడకు ప్లీజ్. భరత్, నువ్వొక్క నిమిషం ఆగు. అమ్మా, చూడు చంద్రిక, నాకు మాట చెప్పు. నేనెవరో నీకు తెలీదు? నువ్వెప్పుడు హైదరాబాద్లో మా ఇంట్లో లేవా? అబద్ధం ఆడుతూ నిజం చెప్పు. ఉన్నాను. అవును, నేను మీ ఇంటికి వచ్చాక మీతో పాటే ఉన్నాను. నేను నా భర్త కౌశిక్ యుఎస్ నుంచి వచ్చాక ఫస్ట్ మీ ఇంటికే వచ్చాం. అప్పుడు మీరు, ఈ భరత్ గారు, మీ కోడలు రుద్రాని మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అప్పుడు మీతో కలిసి అందరం హ్యాపీగా టైం స్పెండ్ చేశాం. ఆ తర్వాత మా మామగారి మనుషులు నన్ను పాపని ఇక్కడికి తీసుకొచ్చారు. ఆ తర్వాత నా భర్త కౌశిక్, భరత్ గారు వచ్చారు. ఈ వివరాలు చాలా, ఇంకేమైనా చెప్పాలా? అత్తయ్య, నేను వచ్చిన తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. నా దురదృష్టం కొద్దీ కౌశిక్ అన్యాయంగా బలైపోయాడు. నా లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోయింది అని నేను బాధపడుతూ ఉంటే మీరు సిద్ధుతో పెళ్లి జరిపించి ఇంకోసారి నన్ను మీ ఇంటి కోడల్ని చేసుకున్నారు. ఇంతకంటే ఇంక నేనేం చెప్పాలి? మీ వల్ల నాకు పెళ్లి జరిగి నా లైఫ్లో ఉన్న బాధలన్నీ ఇప్పుడిప్పుడే మర్చిపోతూ ఉంటే అసలు నాకు ఇప్పుడు ఈ టార్చర్ ఏంటి? ప్లీజ్ నన్ను కాసేపు మనశ్శాంతిగా ఉండనివ్వండి. ఆ రోజు ఈ భరత్ కూడా నా పెళ్లికి అడ్డుపడి ఎంత గొడవ చేశాడో మీరు చూశారు. ఇప్పుడు ఈవిడ, రేపు ఇంకొకరు. ఎందుకు అందరూ నన్ను ఇలా టార్గెట్ చేస్తున్నారు? మీరు చెప్పండి, అసలు నేను ఎవరు? నేను ఎవరిని 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 అసలు అసలు నేను ఎవరిని? ఎందుకు నన్ను ఇలా చేస్తున్నారు? ఊరుకోమ్మే, ఎవరు ఏమన్నా నేను చూసుకుంటానమ్మే. నువ్వు నా కోడల్వే. చూడమ్మా, ఇప్పటిదాకా ఈ ఇంటికి పోలీసోళ్ళు వచ్చిందేలే, కానీ మీరు పోలీసోళ్ళని తీసుకొని వచ్చుండారు. బయటోళ్ళు ఈ గుమ్మం దాటి రావాలంటేనే భయపడతారు. అట్లాంటిది మీరు వచ్చినారు అంటే అది ఈ అబ్బికి అమ్మ కావడం వల్లే. ఆ మర్యాద నిలబెట్టుకొని ఈ నుంచి వెళ్ళిపోండి, లేదంటే నేనే పంపించాల్సి వస్తుంది. భరత్,
మీ అమ్మ నువ్వు పంపుతావా లేక నేనే పంపించాలా? అమ్మా దయచేసి ముందు నువ్వు వెళ్ళమ్మా. ఇక్కడ జరిగింది చాలు, ప్లీజ్ వెళ్ళమ్మా. వెళ్తాన్రా, వెళ్తాను. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీ అందరికీ కనిపించే ఈ మనిషి నాణ్యానికి ఒక పక్క మాత్రమే. రెండో పక్క ఎలా ఉంటుందో అది నాకు బాగా తెలుసు. అది ఏదో ఒక రోజు బయటపడక తప్పదు. రండి సిఐ గారు. ఏంటి భరత్ బాబు ఇది? అసలు మీ అందరికీ ఏమైనాది? మొన్న నీ ప్రవర్తన అర్థం కాలేదు, ఈ రోజు మీ అమ్మ ప్రవర్తన అర్థం కావడం లేదు. వదిలేయండి అమ్మా, మా అమ్మ ఏదో డిస్టర్బ్డ్గా ఉంది. ఆవిడ మాటలేం పట్టించుకోకండి. ఆ గొడవలన్నీ మాకెందుకు? మా పెళ్ళైపోయింది కదా, ఆ ఆస్తి మా పేరును రాయించే పని త్వరగా చేయండి. హాయ్ అత్తయ్య, మీరా? సిఐ గారు మీరు వెళ్ళండి, నేను క్యాబ్లో వెళ్తాను. ఓకేనండి. అత్తయ్య ఎంతసేపు అయింది వచ్చి? అరే మీరు వస్తున్నట్టు నాకు ఫోన్ చేసి చెప్పాల్సింది కదా అత్తయ్య. ఇక్కడికి వస్తున్నట్టు నువ్వేమైనా నాకు ఫోన్ చేశావా? అత్తయ్య అది నీకెంత సాయం చేశాను. భరత్ని కాపాడటం కోసం తల పగిలింది అని నిన్ను తెచ్చి నా ఇంట్లో పెట్టుకుంటే నాటకం ఆడావు. మతిపోయిందని మా అందర్నీ పిచ్చోళ్ళని చేశావు. ఇక్కడికొచ్చి భరత్ భార్యని అని నాటకమాడి ఇక్కడి వాళ్ళందర్నీ నమ్మించావు. చివరికి నా కోడలు చంద్రికని పూర్తిగా వేరే వాళ్ళకి భార్యం చేసి భరత్ భార్య అంటే నువ్వే అనేలాగా అంతా నీ ఇష్టానికి మార్చేశావు. ఎందుకు ఇలా చేశావు? నీకసలు మంచితనం, మానవత్వం అనేవి ఉన్నాయా? నాకు మంచితనం, మానవత్వం ఉన్నాయి కాబట్టే చంద్రికని ఏం చేయకుండా భరత్ని నా సొంతం చేసుకోవాలి అని అనుకుంటున్నాను. మీరు ఎంతసేపు నేనేదో తప్పు చేశానని ఫీల్ అవుతున్నారు కానీ భరత్ మీద నాకున్న ప్రేమని, నా సిన్సియారిటీని అస్సలు గుర్తించట్లేదు అత్తయ్య. మీరు భరత్ ఎన్నిసార్లు నన్ను కాదన్నారు, ఎన్నిసార్లు నన్ను చీకొట్టారు. అయినా నేను ఏ రోజైనా భరత్ని వదిలిపెట్టానా? లేదే. నాకు భరత్ తప్ప మరో లోకం లేదు అనుకున్నాను. చివరికి తను నన్ను చంపేసినా హాయిగా చచ్చిపోవడానికి రెడీ అయిపోయానత్తయ్యా. ఇది ప్రేమంటే. ఇది ఒక భర్త మీద భార్యకు ఉండాల్సిన ప్రేమ. కానీ మీరు ప్రేమించే మీ కోడలికి అదే ఆ చంద్రికకి అలాంటి ప్రేముందా? ఇప్పుడు చూసి మాట్లాడొచ్చుంటారు కదా, మీ కోడల్ని అని చెప్పిందా? భరత్కి భార్యనని ఒప్పుకుందా? ఎలా ఒప్పుకుంటుంది? మీ అబ్బాయి కళ్ళ ముందే వద్దు వద్దు అని అరుస్తున్నా వినకుండా ఇంకొకరితో తాళి కట్టించుకుంది. ఇప్పుడు చెప్పండి, అసలైన ప్రేమ నాదా లేదంటే ఆ చంద్రికదా? డబ్బు కోసం మారిందో లేదంటే భరత్ అంటే బోర్ కొట్టి మారిపోయిందో తెలీదు. కట్టిన తాళిని పక్కన పడేసింది. ఇక్కడికి కౌశిక్కి భారీగా నటించడానికొచ్చి సిద్ధుతో పెళ్లితో సెటిల్ అయిపోయింది. మీరింకా దాన్నే మహాపతివ్రతగా చూస్తూ నన్ను తప్పు పడుతున్నారు. చంద్రిక ఒక క్యారెక్టర్ లేని మనిషి. అదొక చంద్రిక గురించి నోరు జారేవు అంటే నరికి పోగులు పెడతాను, జాగ్రత్త. నా కోడలు చంద్రిక గురించి నీకేం తెలుసు? నాకు నా కొడుకు కంటే ముందు నా కోడలు చంద్రిక పరిచయం. నా కోడలు అని తెలియక ముందు నుంచి తన వ్యక్తిత్వానికి నేను అభిమానిని. ఆ విషయం నీకు తెలుసా?
భర్త కళ్ళెదురుగా ఉండగా వేరే ఇంకొకరితో తాళి కట్టించుకోవడమా వ్యక్తిత్వం అంటే? తను ఏం చేసినా దాని వెనకాల ఒక కారణం ఉంటుంది. నువ్వు కాదు, నా కొడుకే వచ్చి చెప్పినా నా కోడల్ని నేను తప్పు పట్టను. అది నాకు తన మీద ఉండే నమ్మకం. నీలాంటి వాళ్ళు 100 మంది వచ్చినా, ఇలాంటి అడ్డంకులు ఎన్ని వచ్చినా చంద్రిక భరత్లు విడిపోనివ్వను. గుర్తుంచుకో. వెళ్ళ. ఏందమ్మా, ఏంది నాకు ఫోన్ చేస్తా ఉండవు? ఆ చంద్రిక నాతో మాట్లాడడానికి భయపడతాది. అట్లాంటిది నువ్వు ఫోన్ చేయడం ఎవరైనా చూసినారంటే నువ్వు చంద్రిక కాదని కనిపెడతారు. ఆల్రెడీ నేను చంద్రికని కాదు అని అనుమానం వచ్చి ఆ మీనాక్షి గారు పోలీసులు తీసుకుని ఇంటికి వచ్చింది. ఏంది? నిజమా? అవును. మీరుంటే మీకు అర్థమయ్యేది. ఆల్మోస్ట్ నేను దొరికిపోయినంత పని అయింది. మొన్న ఇలాగే వస్తే కాస్త కోపడి పంపించాను. ఇప్పుడు ఏకంగా పోలీసులను తీసుకుని వచ్చింది. నేనుంటే అసలు వాళ్ళని లోపలికి రానిచ్చేవాడిని కాదు. ఇంతకీ వాళ్ళకెట్టా సర్ది చెప్పి బయటికి తోలేసినావో? మీ వైఫ్ ఉందిగా, ఆ పిచ్చి మాలోకని రెచ్చగొట్టి బయటికి పంపించేలా చేశాను. మంచి పని చేసినావు. కానీ ఆవిడంత ఈజీగా వదిలే రకం కాదు. ఆవిడకి చంద్రికకి చాలా బాండింగ్ ఉన్నట్టు అనిపిస్తోంది. ఇప్పుడు నా బిహేవియర్ చూసి డెఫినెట్ గా ఆవిడికి అనుమానం వస్తుంది. ఒకవైపు భరత్, మరోవైపు మీనాక్షి, మరోవైపు రుద్రాణి. ఇంతమందిని మేనేజ్ చేయాలంటే నా వల్ల కావడం లేదు. నాకు జైల్లో ఉంటే ఒకటే బాధ, ఫ్రీడమ్ లేదు. కానీ ఇక్కడ ఫ్రీడమ్ ఉన్నా మెంటల్ పీస్ లేదు. ఎప్పుడు ఏమవుతుందో అని భయం. ఇంకా నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతాను. ఇంకా ఇక్కడే ఉంటే నేను దొరికిపోయేలా ఉన్నాను. నాకు తెలిసి వాళ్ళేదో ప్లాన్ చేస్తున్నారు. నా అసలు విషయం బయట పెడతారు. భరత్ అంత సైలెంట్ గా ఉన్నాడు అంటే నాకెందుకు అనుమానంగా ఉంది. నువ్వేం కంగారు పడమాకు. ఈ తలనొప్పి లేకుండా నిన్ను సిద్ధుని దూరంగా పంపించే ఏర్పాట్లు చేస్తా ఉన్నాను. మీ ఇద్దరు కొన్ని దినాలు బయటికి పోండి. ఈ లోపు అన్నీ నేను సర్దేస్తాను. సిద్ధుతో వెళ్ళాలా? అంటే యు మీన్ హనీమూన్? అట్లాంటిదే అనుకో. చిచ్చి, వాడితో హనీమూన్ ఏంటి? నాన్సెన్స్. ఆ పేరుతో బయటికి వెళ్తారు. ఆడ నువ్వు ఎట్టా ఉండాలో అట్నే ఉండో. అర్థమైందా? సరే, ఏదో ఒకటి చేయండి. మీరా? మీరింకా వెళ్ళలేదా? మిమ్మల్ని ఆల్రెడీ వెళ్ళిపోమని చెప్పాం కదా, మళ్ళీ ఎందుకు వచ్చారు? నాకో విషయం చెప్పు చంద్రిక. అసలు ఎందుకు ఇలా చేశావు? నీకేం కావాలి? భరత్ నచ్చలేదా? భరత్ కోసం ఎంత కష్టపడ్డావో, ఎన్ని త్యాగాలు చేశావో మర్చిపోయావా? ప్లీజ్, మీరు బయటకు వెళ్తారా? నాకు నిజం చెప్పు. వెళ్తాను. సరే, అయితే వినండి. నాకు డబ్బు కావాలి, ఈ ఆస్తి కావాలి. అందుకే చేశాను. ఓకే? ఆస్తి మన దగ్గర లేదా? మీ దగ్గర కంటే ఇక్కడ ఇంకా చాలా ఎక్కువ ఉంది. అందుకే ఇక్కడ కోడలుగా సెటిల్ అయిపోయాను. ఇంతకంటే నా దగ్గర ఇంకో ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయకండి. వెళ్ళండి. చంద్రికకేమైంది? ఎందుకు ఇలా మాట్లాడుతోంది? ఏదో జరిగింది. ఏంటది? ఏంటి? దాంతో నేను హనీమూన్కి వెళ్ళాలా? దాంతో ఎలా బామ్మ? అదేంద్రా, నీ పెండ్లంతా కాకపోతే ఇంకెవరితో పోతావురా? ఏరి కోరి అదే కావాలని దాని వెనకాల కుక్క పిల్లలాగా తిరిగినావు కదరా. తీరా పెండ్లి చేసి పెండ్లాన్ని తీసుకుని సరదాగా ఊర్లు తిరిగి రారా అంటే కాదంటావేంది? బామ్మ, నీకు చెప్పిన అర్థం కాదే. ఏమైనాదరా? కుంపు తీసి నీకేమైనా ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పు, మీ నాయనకి చెప్పి డాక్టర్ చూపిస్తా. అయ్యో, అది కాదే ముసల్దానా, నేను బాగానే ఉన్నాను. మరి ఇంకేంటి బాధ? ఆ చంద్రిక ఇదివరకట్లా లేదు. మొన్న ఫస్ట్ నైట్ అని గదిలోకి వెళ్తే వార్నింగ్ ఇచ్చింది. ఓరి యదవా, అందుకేరా
నిన్ను ఆ పిల్లని తీసుకుని పొమ్మంటా ఉండాది. ఇద్దరే ఉండారనుకో అన్ని వాటంతట అవే సర్దుకుంటాయి. మీ నాయన అంతా యోచన చేసే మీ ఇద్దరిని విడిగా పంపిస్తుండాడు. దానితో పాటు పోయి ఆ ఎమ్మి ఏం చెబితే అది చెయ్యి. కూర్చోమంటే కూర్చో, నిలబడమంటే నిలబడు, పరిగెత్తమంటే పరిగెత్తు. అట్లా చేస్తేనే మన చేతికి రేపు దుడ్లొస్తాయి. అంటే ఇప్పుడు నేను హనీమూన్కి భర్తగా వెళ్ళాలా లేక బానిసలాగా వెళ్ళాలా? ఏదో ఒకటి. ఏదైతే ఏంటి, ఆస్తి మన చేతికి రావాలంటే నువ్వు దాన్ని ఎడవకుండా అంటి పెట్టుకుని తిరగాల. అది కాదు బామ్మ. కోట్ల రూపాయల దుడ్లురా దున్నపోతా. చెప్పింది జై. అసలు నువ్వెందుకమ్మా అంత తొందరపడ్డావు? పోలీసులను తీసుకుని ఎంక్వైరీకి రావడం ఏంటి? పోనీ వచ్చేదానివి నాకు మాట చెప్పాల్సింది కదా. చెప్తే ఏం చేసేవాడివిరా? నన్ను రానివ్వకుండా ఆపేసేవాడివి అంతేనా? అయినా నీ కళ్ళ ముందు ఆ చంద్రిక అలా మాట్లాడుతుంటే నువ్వెలా చూస్తూ ఊరుకున్నావురా? అసలు తన మాటలు తన ప్రవర్తన చూస్తుంటే ఎక్కడైనా నమ్మబుద్ధి అవుతుందా? అమ్మా, నీకే కాదు నాకు కూడా తను ఎందుకలా ప్రవర్తిస్తుందా అనే అనుమానం ఉంది. అందుకే పెళ్లిలో అంత గొడవ చేసి కూడా మళ్ళీ నేను ఆ ఇంట్లోనే చేరాను. అక్కడే ఉండి మెల్లిగా చంద్రిక బిహేవియర్లో చేంజెస్కి కారణం ఏంటా అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. నీ అంత ప్రశాంతంగా నేనుండలేను భరత్. అసలు చంద్రిక ఎవరినో పెళ్లి చేసుకుంది అంటే నేను ఒళ్ళు మండిపోతుంటే ఎలా ప్రశాంతంగా ఉండగలను? అసలు ఆ పెళ్లికి ముందు నిన్నెవరు కిడ్నాప్ చేశారు అది ఇంతవరకు తెలీదు. తన ప్రవర్తన చూస్తుంటే నాకే కాదు ఎవరికైనా ఇదంతా చేసింది చంద్రికేనా అనే అనుమానం ఖచ్చితంగా వస్తుంది. నేను నిలదీసి అడిగితే సంబంధం లేని సమాధానాలు చెప్తుంది. ఆస్తి కోసం ఇదంతా చేశాను అని చెప్తోంది. నువ్వే నిజం చెప్పు. చంద్రిక ఆస్తి కోసం ఆరాటపడే మనిషా? తనకు కావాలి అంటే మన ఆస్తి లేదా? మన ఆస్తి కంటే ఎక్కువ ఉంటుందా వాళ్ళ ఆస్తి? ఏదో జరిగిందిరా. అసలు అది చంద్రికేనా కాదా అనే అనుమానం బాగా పెరుగుతూ ఉంది. చంద్రికని పట్టుకుని చంద్రిక కాదా అంటావేంటమ్మా? తను చంద్రికే, కాకపోతే ఏదో మనకి తెలియంది వెనకాలేదో జరుగుతుంది. ఏదైనా పాపం నా మనవరాలు మధ్యలో నలిగిపోతుందిరా. ఈ గొడవల మధ్యలో అసలు పాపని సరిగ్గా చూసుకుంటుందో లేదో అనే అనుమానంగా ఉంది. పాప అమ్మా, నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏంట్రా? చంద్రిక నన్ను కాదనొచ్చు, నిన్ను కూడా ఎవరో తెలీదనొచ్చు, కానీ పాపను మాత్రం వదులుకోదు. ఇప్పుడు ఐడియా వచ్చింది. చంద్రికని పట్టేస్తాను. అబ్బా, ఈ పాప ఏడుపేంటి? నీరజా, తులసి, ఎక్కడున్నారు మీరంతా? పాప ఏడుస్తుంది, వచ్చి చూడండి. అయ్యో తల్లి, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? అసలు నేను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు? ఏడవకమ్మా, నేనున్నానుగా. ఈ అమ్మందిగా నేను చూసుకుంటాను. మా బంగారు తల్లి కదా, ఏడవద్దు. తను చంద్రికే. నాకు తెలుసు భరత్, ఇది నీ ప్లానే. నన్నే టెస్ట్ చేస్తావా? నేను దొరకను భరత్. మనం మన గదిలోకి వెళ్ళిపోదాం. పద. మరి తను చంద్రికే అయితే ఎలా సిద్ధుతో తాళి కట్టించుకుంది? ఎవరు తెలియనట్టు
అందరినీ ఎలా దూరం పెడుతుంది? వార్డెన్, సార్. ఆ మౌనిక తినడం లేదు కదా, అవును సార్. తీసుకెళ్లి ఆ మౌనికకి ఇవ్వు. అలాగే సార్. దగ్గరుండి తినిపించు. ఓకే సార్. అర్థమైందా? మోనికా, ఇంకా తినలే? పో, వెళ్ళి తినిపో. జైలర్ గారు పంపించారు, తిను. చంద్రిక, తొందరగా రా అమ్మా, టైం అయిపోతుండది. ఏంటమ్మా, ఎక్కడికి వెళ్తున్నారు? హనీమూన్కి వెళ్తున్నాం. లక్షద్వీప్కి వెళ్తున్నాం 10 రోజులు. మేము తిరిగి వచ్చేలోగా ఆస్తి ట్రాన్స్ఫర్ అయిపోవాలి. ఊరికే టైం వేస్ట్ చేయకండి.